దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అనేక విధములైన మేలులు పొందుచు దినదినము మనం కాపాడబడుచున్నందుకే ఆయనకి కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. నిరీక్షణ, ఎదురు చూడడం, మనం పొందుకునే ప్రతి మేలులకు దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ కార్యమైనా ప్రార్థించిన కార్యాలు ఆలస్యమైన వాటికి మనం తొందరపడకుండా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ దేవునిని ప్రేమించాలి. నీ దేవుడు నీ జీవితంలో ఎంతటి ఘనకార్యమైనా చేయగల సమర్థుడు. ఆయనపై నీవు ఆధారపడ్డావా? ప్రియ సహోదరి సహోదర, దేవుడు తన పిల్లలను ఎన్నడూ కూడా విడిచే దేవుడు కాదు. మరి నీకు నిరీక్షణ నమ్మకత్వం ఉందా? ప్రభువైన క్రీస్తు వారు నీ కొరకు చేసినటువంటి మేలు, ఆయనను మనము ఎందుకు ఆరాధించాలి? ఆయన సిలువ వేయబడి ప్రాణం పెట్టినందుకు కాదు, కానీ ప్రాణం పెట్టి మరలా సమాధిలోకి వెళ్ళి 3వ దినాన్ని తిరిగి లేచినటువంటి విధానమును బట్టి ఆయనను మనం స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. సిలువను కాదు మనం ఆరాధించేది, సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయన పొందిన శ్రమలు, బాధలు అనేకములు అనుభవించారు. ఎన్ని అనుభవించినా ఆయన తిరిగి లేవకపోతే అంతా వ్యర్థమే కదా. ఆయన మృత్యుంజయుడు కాబట్టి ఆయనను మనము ప్రేమిస్తే ఆయన కూడా ప్రేమించి నిన్ను హెచ్చించి దినదినము కూడా వృద్ధి పొందిస్తారు. ఇవనేక విషయాల్లో ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. నీ రాకడ ఏ సమయమైనా నేను సిద్ధంగా ఉండాలని నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. అతిక్రమాలకి పరిహారమునందున వాడు ధన్యుడని దేవుని లేఖనం చెప్తుంది. కాబట్టి మన యొక్క పాప జీవితాలను విడిచిపెట్టాలి. చూసారా, నిరీక్షణ గలవారి సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారు. శ్రమలు సాధారణంగా దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయంటే వస్తాయి. యోబుకి ఎన్నో శ్రమలు వచ్చాయి. ఆయన భక్తిపరుడు. అనేక మంది భక్తులకు, యేసేపుకి, అలాగే అనేక మందికి అధికమైన శ్రమలు వచ్చాయి. శద్రకు, మేషకు, అబేద్నెగోను వారు, అలాగే దానియేలు, వారందరూ శ్రమలు అనుభవించారు. ఆ శ్రమలలో మనము సంతోషంగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. నువ్వు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నావా? పట్టుదల నువ్వు కలిగి ప్రార్థిస్తే నీ కష్టాల్లో ప్రభు నిన్ను విడిపిస్తారు, జయ జీవితాన్ని ఇస్తారు. నువ్వు లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. క్రీస్తు రాకడ ఆసనమవుతుంది. దేవుని బిడ్డ, ప్రభు బిడ్డగా జీవించు. శ్రమలు, కష్టాలు, బాధలు ఉన్నవా? అయితే దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు, విడువని ఎడబాయనని వాగ్దానం చేస్తున్న దేవుడు. కాబట్టి దేవునిని ప్రేమించేవారుగా ఉండు. దేవుడు ఆశీర్వదిస్తారు. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా. అవును తండ్రి, నాయన శ్రమల యందు ఓర్పు కలిగి ఉండాలి అయ్యా. ప్రార్థన యందు పట్టుదల. ప్రార్థనే మా విజయం, ప్రార్థనే మా బలం. సర్వశక్తిమంతుడా, నీ కొరకు ఎలా ఉండాలో నేర్పించు ప్రభువా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచానికి శాంతి భద్రతలు ఇవ్వండి ప్రభువా. సమస్త దేశాలను కాపాడండి. రోగులైతే ముట్టి బాగు, చక్కర్లుండి తీర్చండి. మీ రక్తం అమూల్యమైన స్వస్థపరిచి మహిమ పొంది సజీవుడా, నీకే ఘనత యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.